నేను మీ బ్రైటింగ్ మనోహర్. ఇప్పుడు మనము హిందూపురంలో వెలిసిన శ్రీ దక్షిణామూర్తి టెంపుల్లో ఉన్నాం. అక్కడ మన ప్రధాన అర్చకులైనటువంటి స్వాదీప్ గారిని అడిగి ఈ టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఇక్కడ దక్షిణామూర్తి స్వామిని కొలిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలాగే ఇక్కడి విశేషాలు, అలాగే ఏ విధంగా స్వామిని పూజ చేయాలి అనే కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. రండి చూద్దాం. దక్షిణామూర్తి యొక్క ప్రాముఖ్యత. ఈ మధ్యకాలంలో దక్షిణామూర్తి అనేటువంటిది స్వామివారిని దర్శిస్తే చాలు భక్తుల యొక్క కోరికలు, ప్రతి ఒక్క కోరికకు మూలమే గురువు అన్నమాట. జ్ఞానాన్ని బోధించాలని సాక్షాత్తుగా పరమేశ్వరుని శివాయ గురవే నమః అనే ఒక భావనతో సాక్షాత్తుగా పరమేశ్వరుడు భూలోకానికి రావటం, మనము స్వామివారిని దర్శిస్తే, స్వామి యొక్క రూపాన్ని దర్శిస్తే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురోర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అనేటువంటి శ్లోకాన్ని భావంగా తీసుకుంటే అక్కడ చెప్పడం వచ్చేసి వైన వచ్చేసి వటవృక్షం అనేటువంటిది పైన పచ్చగా మీకు దర్శనం అనేటువంటిది కనిపిస్తుంది. స్వామివారు ఒక బాలుని రూపంలో 16 ఏళ్ల బాల్య వయస్సులో ఏ విధంగా ఉంటారో స్వామివారు ఆ యొక్క చిత్రం కింద, ఆ వటవృక్షం కింద కూర్చొని ధ్యానముగా కూర్చోవటం జరుగుతుంది. ఆ యొక్క స్వామివారిని దర్శించడానికి ఈ 4 ఋషులు అక్కడికి రావటం, అటువంటి వజ్రపు కాంతితో ఉండేటువంటి స్వామివారి యొక్క మూర్తిని దర్శించడం, ఆ 4 ఋషులు ఆ గురువు దగ్గర కూర్చొని స్వామివారిని అడగటం జరుగుతుంది. స్వామి, మాకు బ్రహ్మ జ్ఞానాన్ని మీరు బోధిస్తారా అంటే, నాయన మీరు అడిగేటువంటి ప్రశ్న కాదు, మీకు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం నేను మీకు తెలియజేస్తాను అని స్వామివారు ఏమీ చెప్పలేదట. ఆ యొక్క స్వామివారి ముఖ దృష్టిని ఊరికే చూస్తుండండి, మీకు ఏ విధంగా అనుమానం ఉందో ఆ అనుమానాన్ని నా యొక్క ముఖ దృష్టి ద్వారానే మీకు నివృత్తి చేస్తాను అనేటువంటి చాలా గొప్ప విశేషాన్ని అయినటువంటి దక్షిణామూర్తి ఈ విధంగా ఆ 4 ఋషులకు బ్రహ్మ జ్ఞానాన్ని ఆ వటవృక్షం కింద బోధించడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అంటే చిత్రం వటతరోర్మూలే అంటే స్వామివారు వృక్ష మూల భాగములో కూర్చోన్నారు అనే దాని అర్థం. వృద్ధా శిష్య గురోర్యవ, వయస్సు అయినటువంటి వృద్ధులు, అటువంటి రూపముతో ఉండేటువంటి ఋషులు అక్కడ స్వామి చుట్టూ కూర్చోవటం. గురువు గురోర్యువ అంటే సాక్షాత్తుగా మంచి యుక్త వయస్సులో ఉండేటువంటి గురుమూర్తి అక్కడ కూర్చోవటం. ఆ యొక్క అడిగేటువంటి శిష్యులకు ఏ ప్రశ్న అడిగినారో వారికి సమాధానం ఆ యొక్క స్వామి ముఖ కవలికల దృష్ట్యా వాళ్ళకు కలిగిండేటువంటి అనుమానం నివృత్తి అయ్యేటువంటి రూపమే దక్షిణామూర్తి అనేటువంటి. ఇటువంటి దక్షిణామూర్తి ఇప్పుడు కలియుగంలో భక్తులందరికీ కొంతమంది చాలా గొప్పవాళ్ళు, మంచి విద్యావంతులు, అటువంటి వారు చాగంటి కోటేశ్వరరావు గారు వారు అనుగ్రహ భాషణ కావచ్చును, అటువంటి మంచి గొప్ప విషయాలందరికీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. అటువంటి అంత పురాతనమైనటువంటి దక్షిణామూర్తి స్వామి వారి ఆలయం మన హిందూపుర పట్టణంలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. అటువంటి స్వామి వారిని దర్శిస్తే ఏమప్ప అనంటే మనకు ఉండేటువంటి సమస్త విధ కోరికలు నెరవేర్చేటువంటి మూర్తియే దక్షిణామూర్తి. ఎందుకోసమయ్యా అంటే జాతకం చూస్తే ప్రతి ఒక్కరూ జ్యోతిష్యులు చెప్తారు, జాతకంలో గురు బలం అనేటువంటిది కలగాల అంటే గురువుని దర్శనం చేయటం, గురువుని యొక్క నామస్మరణ చేయటం, గురువుని యొక్క చెప్పేటువంటి విశేషమైనటువంటి విశిష్టతలు శ్రవణం చేయటం, గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటం, దాని దృష్ట్యా సకల కార్యాలు విజయాన్ని చేకూర్చేటువంటి దివ్యమైనటువంటి మంగళ రూపమే దక్షిణామూర్తి. అటువంటి గొప్ప దక్షిణామూర్తి మనం దర్శిస్తే చాలు ప్రతి ఒక్క కోరికలు నెరవేర్చడానికే స్వామి యొక్క అనుగ్రహం, స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి ఉత్తరోత్తర జరిగేటువంటి కార్యాలకు నిజమైనటువంటి మంగళ రూపం. శుభమస్తు. సార్, దక్షిణామూర్తి స్వామి యొక్క రూపాలు వచ్చేసి షోడశ దక్షిణామూర్తులు అని స్వామివారికి నామధేయం. స్వామివారికి విద్యా దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, ఐశ్వర్య దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి. స్వామివారికి అత్యంత షోడశ దక్షిణామూర్తుల్లో వీణా దక్షిణామూర్తి కానీ చాలా అత్యంత విశేషమైనటువంటి స్వామివారు
షోడశ దక్షిణామూర్తులు అనేటువంటి రూపాలు ధరించి ఉన్నారు. స్వామివారు మొట్టమొదటగా గురువులందరికంటే అత్యంత శ్రేష్టమైనటువంటి గురువు ఎవరయ్యా అంటే గురోర్ గురువు అంటాం. గురువులలో అత్యంత పవిత్రమైనటువంటి స్థానం, మొదటి స్థానం దక్షిణామూర్తినని. ఆ దక్షిణామూర్తి స్వామి వారిని దర్శిస్తే చాలు ప్రతి ఒక్క కోరికలు, ప్రతి ఒక్క జరగబోయేటువంటి భావ్య జీవితంలో సుఖ సంపదలు, అష్టైశ్వర్య భాగ్యాలు ప్రసారింపచేసేటువంటి మూర్తియే దక్షిణామూర్తి అని. ఇక్కడ మనం చూస్తుండేటువంటి దక్షిణామూర్తి వచ్చేసి సాక్షాత్తుగా మేధా దక్షిణామూర్తి అనేటువంటి రూపంతో స్వామివారిని మనం దర్శిస్తున్నాం. స్వామివారిని ఏ విధంగా మనం ప్రార్థించాలయ్యా అంటే ఎంతో మంది భక్తులు దేవాలయానికి రావటం జరుగుతుంది. స్వామివారిని ఏకాగ్రతగా 10 నిమిషాలు ఆ యొక్క స్వామివారి ముఖ దృష్టి చూస్తే చాలు. ఎందుకయ్యా అంటే ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి భక్తాదులు సమస్త విధ తాపత్రయాలు, కోరికలు నెరవేర్చుకోవడానికి స్వామివారిని దర్శనార్థంగా ఎంతో మంది వస్తుంటారు. స్వామివారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువుల కంటే అత్యంత గురువైనటువంటి వారు దక్షిణామూర్తిని భావం. గురవే సర్వలోకానాం అంటే సర్వలోకాలకి స్వామివారు గురువు వంటి వారు. సమస్త భవరోగాలు, శరీరానికి ఉండేటువంటి వైద్య భవరోగాలన్నీ తొలగించి ఆరోగ్యాన్ని ప్రసారింపజేసేటువంటి మంగళ రూపమే దక్షిణామూర్తినని. నిధయే సర్వ విద్యానాం, సర్వ విద్యలు మనకు ఉండేటువంటి 64 కళలకు స్వామి నిధి ఉన్నట్టు. అటువంటి దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనమే ప్రతి ఒక్క మనిషికి యోగదాయకం అనేటువంటిది ఈ యొక్క దక్షిణామూర్తి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దేవాలయంలో విశేష పూజా కైంకర్యాలు ఏ విధంగా జరుగుతుంటాయంటే మొట్టమొదటిగా సందర్భం, ఈ దేవాలయం కట్టించిండేటువంటి మఠ స్థాపకులు కాశీకృష్ణానంద యోగీశ్వర్లోని చాలా గొప్పవారు. వారు ఎక్కడ అంటే చలమకోట అనేటువంటి చింతామణి ప్రాంతం నుంచి ఇక్కడికి రావటం, దేవాలయాన్ని నిర్మాణం చేయటం. ఈ దేవాలయం గత 500 సంవత్సరాల నుంచి అత్యంత విశేషదాయకంగా అటువంటి పురాతనమైనటువంటి దేవాలయంలో ఈ దక్షిణామూర్తి స్వామి వారిని స్థాపించిండేటువంటి గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ కాశీకృష్ణానంద యోగీశ్వరులు అనేటువంటి గురువులు. వారి యొక్క అనుగ్రహం ద్వారా మా వంశీకులు, మా తాతగారు, ముత్తాతగారు, మా తండ్రి గారు ఆ స్వామివారి ఆరాధన ఇప్పటి కాలం వరకు జరుగుతూ వచ్చింది. ఇది నేను జరుపుతుండేటువంటిది 4వ తరం. విశేషంగా స్వామివారి ఆరాధనా కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ఆషాఢ శుద్ధ చవితి అనేటువంటిది స్వాముల వారి గురువుల ఆరాధన అనేటువంటి కార్యక్రమం జరపడం. రెండవది వచ్చేసి విశేషంగా శరన్నవరాత్రి ఉత్సవాలలో స్వామి వారికి ఎంతో మంది భక్తులు సమస్త విధ తాపత్రయాలు నివారణ కలగడానికి ఆ 10 రోజుల పాటు స్వామి వారికి నిత్య పూజ, ఆరాధన, అభిషేకం, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, స్వామివారి అష్టోత్తర శతదివ్యనామ పుష్పార్చన, బిల్వార్చన, భస్మార్చన, ఆరాధనా కైంకర్యాలు ప్రతి నిత్యము నవరాత్రుల్లో చాలా విశేషంగా గురువు అనుగ్రహం ద్వారా సకల అభీష్టాలు కలగాలి అని సంకల్పము ద్వారా జరుగుతుంటుంది. అత్యంత విశేషమైనటువంటి మాసం ఇప్పుడు కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో స్వామివారికి కార్తీక 4 సోమవారాలు స్వామివారికి అత్యంత విశేషంగా రుద్రాభిషేకం, పంచామృత మంగళ ద్రవ్య అభిషేకం, సుగంధ పరిమళాలతో స్వామివారికి మంగళ ద్రవ్యాభిషేకం, స్వామివారికి సహస్ర బిల్వార్చన అనేటువంటి కార్యక్రమం జరగడం అత్యంత విశేషదాయకంగా జరుగుతుంది. ఇంకా విశేషమేమప్ప అంటే ప్రతి మాసం మాస శివరాత్రి అనేటువంటిది జరుగుతుంది. స్వామివారికి 108 శంకులతో శంకార్చనాభిషేకం అనేటువంటిది చేయటం ద్వారా ప్రతి ఒక్క భక్తుల యొక్క కోరికలు ఏ ఒక్క సంకల్పము కొరకు ఇక్కడికి వస్తారో ఆ కోరికలు ఖచ్చితంగా ఆ మాసము లోపలే భగవంతుని అనుగ్రహం ద్వారా వారి కోరికలు నెరవేర్చడానికి మాస శివరాత్రి అనేటువంటిది అత్యంత పవిత్రంగా శ్రేష్టదాయకంగా దక్షిణామూర్తికి జరుగుతుంది. ఇంకా విశేషమైనటువంటి మాసం మాఘమాసం. అటువంటి మాఘమాసంలో స్వామివారికి మహాశివరాత్రి రావటం అత్యంత విశేషమైనటువంటి పర్వదినం. అటువంటి శుభదినాన స్వామివారికి దక్షిణామూర్తికి ప్రాతకాలము నుంచి మహన్యాస పూర్వక 11 వార రుద్రాభిషేకం జరగడం, సమస్త భక్తులు సమస్త పాపాలు తొలగించుకోవడానికి శివరాత్రి
రోజున దర్శించితే చాలట. ఎందుకంటే పునర్జన్మ నవిద్యతే, ఆ భగవంతుడి కటాక్షము ద్వారా సకల ఇష్టార్థాలు, సకల కోరికలు, సకల ఈతి బాధలు, సకల గ్రహ దోషాలన్నీ పరిహారం కలిగి గురు దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ద్వారా ఉత్తరోత్తర భావ్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రములో కావచ్చు, పట్టణములో కావచ్చు, గ్రామంలో కావచ్చు, ప్రతి ఒక్కరూ దుర్భిక్ష అనావృష్టి దోషాలన్నీ కలిగి సకాలానికి వర్షాలు సమృద్ధిగా కలుగుతూ ఆ గురువు యొక్క అనుగ్రహం ద్వారా ప్రతి ఒక్కరికి విద్యాభ్యాసం, ఆరోగ్యం, ఆయుష్, సంపద, కీర్తి, సకల ఐశ్వర్యాలు, ఉత్తరోత్తర జరిగేటువంటి సకల కార్యాలు విజయాన్ని చేకూర్చాలని అందరూ దక్షిణామూర్తిని దర్శిస్తూ ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని మనస వాచ కర్మన కోరుకుంటూ ఈ కార్యక్రమాలు జరగబోయేటువంటి ప్రతి ఒక్కరూ దీని ద్వారా దర్శిస్తూ ఈ దేవాలయానికి వచ్చి ఇటువంటి పురాతనమైనటువంటి దేవాలయాన్ని, శిథిలావస్థగా ఉండేటువంటి దేవాలయాన్ని భక్తుల అందరూ సహకారం ద్వారా నూతనమైనటువంటి దేవాలయాన్ని జరగబోవాలి, పరచాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పముతో ఈ కార్యాన్ని ముందుకు అందరి సహకారాల ద్వారా నిర్విఘ్నంగా జరుపుతూ ఉండాలి. నిరంతరం భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, సుఖ సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దక్షిణామూర్తి అనుగ్రహం ద్వారా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ దక్షిణామూర్తికి నమస్కరిస్తూ స్వామివారిని నమస్కరిస్తాం. శుభమస్తు, సన్మంగళాని భవంతు.